సత్య గారు, మీరు ఆటో డ్రైవర్గా మీ రోల్స్ చూసుకుంటే జ్యోతిలక్ష్మిలో ఏదేదో సో మీకు ఒక యాక్టర్ ఎప్పుడైనా కోరుకునేది అదే, డిఫరెంట్ గా చేయాలి, నాలో డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ షేడ్స్ బయట పెట్టాలి అని. మీకు అలా కుదిరిపోయిందా? ఎలా వచ్చింది? మీ చూసుకుంటే ఆటో డ్రైవర్ కొంచెం జ్యోతిలక్ష్మిలో కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్. ఏమోనండి, అంటే అగైన్ ఎండ్ ఆఫ్ ద డే థాట్ అంటే నాకు ఇది కావాలి అని నాకు క్లారిటీ ఉంది, నేను ఏం చేస్తానన్నది నాపై నాకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ప్రకారం అవుతుందని అనుకుంటున్నానండి. నేను అవుతుంది, నాకు నచ్చుతుంది. వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెనింగ్, అంటే మన ఊరు రామాయణం కానీ, ఇది కానీ, జ్యోతిలక్ష్మి కానీ, మన ఊరు రామాయణం యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను. నేను ఇంకో ఫిల్మ్ కూడా చేస్తాను, అందులో ఒక కాప్ రోల్ చేస్తాను. అందులో కాకి, మన ఊరు రామాయణం కాకి, గాజీ కాకి, 3 different థింగ్స్. అంటే యాజ్ అన్ యాక్టర్ దట్స్ వాట్ ఐ వాంట్ టు ట్రై, లైక్ ఆ వర్సిటాలిటీ ఉండాలి అని అనుకున్నాను. ఆ క్లారిటీ నేను పెట్టుకున్నాను, ఆ క్లారిటీ ప్రకారం జరుగుతుందండి. అంటే మిగతావి మీకు ఆ క్యారెక్టర్లో చూసి నెక్స్ట్ మూవీ కూడా ఇప్పుడు నాకు తెలిసి మీరు బాగా ఫేస్ చేస్తుండే ఈ సిచ్యువేషన్. పెళ్లి చూపులో లాంటి క్యారెక్టర్ అండి, పెళ్లి చూపులో లాంటి చేయండి వస్తాయండి. అంటే మీకు వచ్చే అయ్యో వస్తాయండి, డెఫినెట్లీ వస్తాయి. ఎందుకు జ్యోతిలక్ష్మిలో లాంటి సేమ్ అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ అండి, సాఫ్ట్ బ్రదర్ అండి. అదే ఏంటంటే అంటే ఆ క్యారెక్టర్ అలా కుదిరి, అంటే ఆ క్యారెక్టర్ వరకు ఎస్ ఆడలా ఉండాలి, సరిపోయింది. తర్వాత సాఫ్ట్ ఏంటి, హార్డ్ ఏంటి, క్యారెక్టర్ ప్రకారం కదా. అండ్ అంటే నేనైతే పెట్టుకున్నానండి, నేను ఇవి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను, అవే చేస్తున్నాను. సో నాకు ఆ క్లారిటీ అయితే గట్టిగా ఉంది. మీరు ఒక టెర్రరిస్ట్, ఒక అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్, అదే అంటే నేను మచ్ బిఫోర్ దట్ నేను ఐ రిమెంబర్ అండి. అంటే సత్య నేను ఒక 2-3 times ఆడిషన్స్ దగ్గర కలుసుకునేవాళ్ళం అండి. అంటే అప్పుడు అంత నాకు తెలిసేది కాదు, అంటే సత్య తెలిసేది కాదు. బట్ ఐ యూస్ టు వాచ్ హిస్ వర్క్ ఎవర్ సిన్స్. అంటే అత్తారింటికి దారేదిలో, సారీ అత్తారింటికి సీతమ్మ వాకిట్లో వెనక ఒక మహేష్ బాబు గారు వెనకాల ఫ్రెండ్ క్యాబ్ బ్యాచ్ లో ఉంచడం, అత్తారింటికి దారేదిలో ఒక ఏదో చిన్న గిటార్ డ్రమ్మర్ అట్లా ఉండడం. సో ఏంటంటే ఐ యూస్ టు అబ్జర్వ్ ఒక యాక్టర్ అనమాట. అంటే బికాస్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్సెస్ యాక్చువల్లీ. నేను కూడా అది ఎలా చేస్తాడు రావిడు, ఎట్లా చేస్తాడు ఇది. అండ్ హిస్ స్టైల్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ జ్యోతిలక్ష్మి రావడం అప్పుడు నేను ఐ యూస్ టు అరే ఇలా ఉండాలి యాక్టర్ అంటే వర్సిటాలిటీ అండి. ఇప్పుడు ఏముందంటే మన ఇండస్ట్రీ ఎస్పెషల్లీ వీఆర్ యాజ్ అన్ యాక్టర్ వీఆర్ వెరీ ఈజీలీ స్టీరియోటైప్డ్ అండి. టైప్ కాస్ట్ వేస్తారు. తెలంగాణ మాట్లాడాలా, ఆ దర్శకాన్ని పట్టుకుని వాడు బాగుంటాడు, కొంచెం ఈ స్లాంగ్ మాట్లాడాలా, వీడిని తీసుకుని బాగుంటాడు. అండ్ అది దాన్ని అది ఎలాగ పోగొట్టుకోవాలనే ప్రక్రియలో గాజీ లాంటి సినిమా మాకు చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ అప్పుడు ఎందుకంటే చూసేదాకా నంబర్ ఇండస్ట్రీలో, దట్స్ ఫర్ ష్యూర్. వీడు ఇలాంటి చేయగలిగాడు అంటే కొంతమంది నమ్ముతారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది టెర్రర్ అనే సినిమా చేసేటప్పుడు సతీష్ గారు నమ్మారు, లేకపోతే అప్పుడున్న అసిస్టెంట్ డైరెక్టర్ మన వంశీ గారు నమ్మారు. సో అలాగే నేను ఐ కేమ్ డౌన్ అండ్ ఇలాంటి ఆడిషన్ చేస్తే మీరు రేడియో ఆపరేటర్గా ఆడిషన్ చేయని సంకల్ప్ నమ్మాడు, లేకపోతే ఆ టీంలో వాళ్ళందరూ నమ్మారు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వెన్ దే గాడ్ ఇన్ టు ఇట్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ అస్, అదే అండి దట్ చేంజ్డ్ అ లాట్ ఇన్ అస్. లైక్ తరుణ్ నన్ను నమ్మలేదు, నేను టెర్రరిస్ట్ తర్వాత నేను చేస్తాను, నువ్వేంట్రా చేశాను, ఇట్ ఇన్ బిలీవ్. దెన్ కౌశిక్ నువ్వు కావు రాను అన్నాడు, ఆడిషన్ ఎందుకు వచ్చాను అన్నాడు. అండ్ ఈజ్ రేషనల్ ఇస్ నోన్ వేస్ అండి. బట్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ టు డూ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్స్, అది నాకు చాలా, ఈ ఫిల్మ్స్ ఇలాంటి ఫిల్మ్స్ దే హెల్ప్ అస్ అ లాట్. అండ్ గ్లాడ్ వి ఆర్ పార్ట్ ఆఫ్ సచ్ సినిమా. యా అబ్సల్యూట్లీ. అంటే like we always had that mutual admiration towards each other, because I've seen him in Junoon అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. అప్పుడు ఈడెవడో నాకు తెలియదు, నేను వీడికి తెలియదు. అప్పుడు చూసి అనుకున్నాను ఈడెవడు బాగా చేస్తున్నాడు, బక్కగా ఉన్నాడు, జుట్టు వేసుకొని. తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాడు. సో అది చూసాను అప్పుడు, అరే ఎవరు, అప్పుడు మాకు షార్ట్, మేము ఒక ఫిల్మ్, మాకు ఒక టీం ఉండేది, మేము టీం అనుకునే వాళ్ళం, ఈయన బిట్టు ఒకటి చేద్దాం, ఎవరో సడన్ తెలుసు. అంటే అగైన్ ఆర్ వేస్ క్రాస్డ్ and now we are here sitting in front of you. నేను ఇంకా నాకు బాగా గుర్తు టెర్రర్ అప్పుడైతే సత్య ఆడిషన్ వచ్చాడు, ఇంకెందుకు నేను రావడం అయిపోయింది నేను అడగను. ఇప్పుడు వంశీ ఆయన బికాస్ ఐ నో అండి, బికాస్ సత్య ఈ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నాకు బాగుండేది అంటే అయితే నేను అడిగేవాడిని, అన్న ఇప్పుడు మరి
ఈ లుక్ సార్ నాకు మరి వేరే ఉన్న క్యారెక్టర్ సార్ ఇప్పుడు సత్య క్యారెక్టర్ సూట్ అవుతాడు కదా, నేను ఈ క్యారెక్టర్ ఏమైనా చేయొచ్చు అని ఐ యూస్ టు లైక్, బికాస్ ఐ న్యూ దిస్ గై వుడ్ లైక్ బ్లూ అవే ఎవ్రీ పీపుల్. అండ్ మీరు చూస్తే దిస్ ఫిల్మ్ ఎస్పెషల్లీ కళ్ళ మీద నడిపిస్తాడు కొన్ని అయితే ఒక ఇన్డెప్త్ సిచ్యువేషన్స్ ఇదే లైక్ ఓ మై గాడ్. మీ జర్నీ కూడా అంతేనా అండి దర్శి గారు లాగే మూవీస్ అనే వచ్చేసారా? ఆ మూవీస్ వచ్చానండి. అంటే యాక్టింగ్ అనే వచ్చారా లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్ లో ఉండి ఇలా ఇంట్రెస్ట్ ఇటువైపు వచ్చారా? కాదండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలు చేయాలనేది నాకు చాలా గట్టిగా ఉండేదండి. ఇది మధ్యలో పుట్టింది అయితే కాదు. చిన్నప్పటి నుంచి నాకు ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అని చాలా గట్టిగా ఉండేది. అంటే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ నుంచి నాకు గుర్తు. ఎందుకంటే అన్నం తినేవాడిని కాదు. చిరంజీవి గారి సినిమా పాటల నుంచి మా పిన్నిలు ఆ సాంగ్ వేస్తే కానీ అన్నం తినేవాడిని. వాళ్ళు డాన్స్ చేయాలి అంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. వాళ్ళు డాన్స్ చేస్తే నేను తింటా, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. అంటే అప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉండేదండి. మూవీస్లోకి వెళ్ళాలని చాలా, అంటే లైక్ ఎవ్రీ వన్ నా ఫ్రెండ్ సర్కిల్ ప్రతి ఒక్కరికి తెలుసు ఇటు చిన్నప్పటి నుంచి అదే గోల్ రా. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ క్లారిటీ. నేను యాక్టర్ అవ్వాలని నాకు గట్టిగా ఉండేది. వాట్ అడ్మైర్ నాకు బాగా నచ్చేది ఏంటంటే మార్నింగ్ 6కి వస్తాడు, 7:30కి సెట్లో ఉంటే ఈవినింగ్ 6:30కి అయిపోద్ది. 6:30 నుంచి మేము ఇద్దరం కలిసి కార్లో వెళ్ళేవాళ్ళం. ఆఫీస్ దగ్గర దిగి ఆఫీస్లో మళ్ళీ రాత్రి అంతా పనిచేసి మళ్ళీ పొద్దున ఇష్ట కమాంట్ సెట్. ఇట్లా ఎన్నేళ్ళు? 7 years. 7 years. ఇమాజిన్, నేనైతే ఒక్కరోజు కూడా చేయలేను. నేను చెప్పేస్తాను, నేను నా వల్ల కాదు బాస్. ఇమాజిన్ అ మ్యాన్ డూయింగ్ దిస్ ఫర్ 7 years అండ్ యూ డన్ గ్రేట్ ఫిల్మ్స్ ఇన్ ద మీన్ వైల్. జ్యోతిలక్ష్మి గారు అయితే ఏంటి, మన ఊరి రామాయణం అయితే ఏంటి, అప్పట్లో ఇది దిస్ ఇస్ 2016లో ఇది ఫిలిం వాజ్ యాక్చువల్లీ ఆ టైంలో అంతే, పొద్దున షూటింగ్ రాత్రి ఆఫీస్. అంటే సర్టిఫికేట్లు కాల్చాల్సిన అవసరం లేదు. బేసికల్గా 8 years అయితే కొంచెం గట్టిగా కష్టపడ్డాను. అంటే నేను చెప్పింది నాకు క్లారిటీ అయితే ఉంది, కానీ ఉంటాయి కదా కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని అవి చూసుకొని అంతా సెట్ చేసుకుని నీట్గా ట్రాన్సిషన్. టోటలీ ఫోకస్డ్. నేను ఎప్పటి నుంచి 2 years నేర్చుతారే ఎందుకు లైక్ సెలబ్రిటీ యాక్టర్ ఆల్రెడీ మంచి మంచి సినిమాలు చేస్తున్నాం. అంటే ఆ టైంలో ఐ వాజ్ ప్రౌడ్ అండి. జ్యోతిలక్ష్మి కూడా బయటకు వచ్చినప్పుడు మనోడు రా ఒకటి హీరో అవుతున్నాడు, అది కూడా 4 years చేస్తున్నారంటే సంకల్పం వేసుకొని భలే ఉంది. నాకు మేము ఇద్దరం ట్రావెల్ చేసినప్పుడు అదే మా బాండింగ్ అంతా కార్ జర్నీ అనండి. మా ఈడు నన్ను దింపేవాడు అంతే, అప్పుడే మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు వీడు చెప్పేవాడు, అరే చేస్తున్నాను రా, నాకు బ్రేక్ అనేది ఏంటి అర్థం కావట్లేదు కొంచెం, బికాస్ దట్ వాస్ ద టైమ్ వెన్ పెళ్లి చూపులు డింట్ హ్యాపెన్. బట్ వీ ఆల్ నో హౌ గుడ్ అన్ యాక్టర్ దర్శి ఈజ్. అరే 1 Friday పిలిచింది, 1 Friday, ఒక్క ఫ్రైడే ఆగు, ఆ ఫ్రైడే మారిపోద్ది అని చూస్తే ప్రాబ్లీ 1 month మనం మాట్లాడుకున్న 1-2 monthsలో పెళ్లి చూపులు హ్యాపెన్. February 3 months, 3-4 months పెళ్లి చూపులు హ్యాపెన్. అండ్ హీ ఈజ్ లైక్ పెళ్లి చూపుల తర్వాత అసలు ఏం మాట్లాడారు. ఆయన డేట్స్ కోసం నేను వెయిట్ చేశానండి. బాగుంటుంది ఇంకా. సో మీరు బేసిక్గా రైటర్ కాబట్టి మీరు చూసుకునేటప్పుడు ఆ రైటర్ కూడా ఉంటాడా మైండ్లో? లేదండి, వాడిని కొంచెం వెనక్కి లాగుతాను. అంటే ఆన్ సెట్ ఇంప్రూవేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు ఇప్పుడు ఒక ఫిలిం చేస్తూ ఉంటారు కదా, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఫిలిం, మోహన్ అని డైరెక్టర్. బట్ వి యాజ్ వర్కింగ్ ఆన్ సెట్ ఇంప్రూవేషన్ అవన్నీ ఈ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. లేకపోతే నేను ఇలా చేద్దాం అని, అంటే ఎవ్రీ యాక్టర్కి ఇంప్రూవైజేషన్ చేసే ఫ్రీడమ్ ఒక్కడు ఉంటే చాలా బాగుంటుందండి. విచ్ షుడ్ నాట్ హ్యాంపర్ ద హోల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఆర్ ఆల్సో ద డైరెక్టర్స్ విజన్. అప్పుడు దాకా ఇట్ ఈస్ గుడ్ అండి. సో అందుకనే అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్ ఎట్ ఆల్ అండి. నాకు అర్థం కాదు ఇది మంచి క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ అంటే. చెడ్డ క్యారెక్టర్ అంటే చెడ్డ క్యారెక్టర్ సొసైటీలో ఎలాగో ఉన్నారు కదా. ఇఫ్ యు ఆర్ పోర్ట్రేయింగ్ ఎ గై హూస్ మర్డరింగ్ పీపుల్, వాడు ఎలాగో ఉన్న సొసైటీలో ఉన్నారు కదా. సో ఇప్పుడు వాడి గురించి నేను జడ్జిమెంట్లు అయ్యి మళ్ళీ అంటే బిల్డింగ్ అ క్యారెక్టర్, డిటైలింగ్ క్యారెక్టర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ యాజ్ అన్ యాక్టర్. బట్ ఐ థింక్ డైరెక్టర్ విజన్ దాటి బయటికి. చాలా బాగా మాట్లాడారు మీ జర్నీ గురించి, మూవీ గురించి సూపర్ చాలా షేర్ చేసుకున్నారు. అండ్ ఎట్ ఏ టైం 3 languages. సో మిమ్మల్ని చూసే ఆడియన్స్ కూడా పెరుగుతారు ఈ మూవీతో. సో ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే బాగుంది, గుర్తుపెట్టుకుంటే తర్వాత బాగుంటుంది. పోర్చుగీస్, స్పానిష్ వాళ్ళు కూడా చూడాలని. ఫ్రెంచ్ లో ఎక్కడో డబ్ చేసి మళ్ళీ దీన్ని ఫిలిం ఫెస్టివల్స్ కలాలి. So very happy and also we would like to thank PVP garu, Niranjan garu, the whole team, Jagan garu, for giving us this opportunity. One hell of an opportunity for us. Thank you so much.
థ్యాంక్ యూ సో ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తో Yeah. బాగా ఎంటర్టైన్ చేయాలి. Yeah. థ్యాంక్ యూ Thank you so much. చాలా టైం ఇచ్చారు మాకు. Yeah, thank you. థ్యాంక్ యూ. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.